ప్రతిసారి 6 గంటల కన్నా ముందు వెళ్తే అవతల పో అని చెప్పి తిట్టేవాడు. కానీ ఈసారి రారా బుజ్జికుక్క రా అని చెప్పి వెల్కమ్ చెప్పాడు. ఏంటబ్బా ఇలా వదిలేసాడని చెప్పి అనుకున్నాను నేను. కానీ లోపలికొచ్చాక అర్థమైంది ఇమిగ్రేషన్ దగ్గర ఎంతమంది జనాన్ని చూసి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఇంచుమించు గంట నుంచున్నా. ఎట్టకేలాగా అవగొట్టుకుని లోపలికొచ్చేసానండి. ఇమ్మీడియట్‌గా మనం చేసే పని ఏంటంటే లాంజ్‌లో దూరేయడం వెళ్ళి. ముంబైలో అయితేనండి మన అదాని గారిదే ఓ లాంజ్ ఉందన్నమాట. ఇంతకుముందు ఓ 2 సార్లు వచ్చానండి ఇక్కడికి. ఇక్కడ కూడా ఒక కట్టుబాటు ఏడ్చిందండోయ్. ఫ్లైట్‌కి 3 గంటల ముందే అలౌ చేస్తారండి ఇలా. మనం ఆ పావుగంట ముందు వచ్చి కూర్చున్నామండి ఇక్కడ. ఇంకా పావుగంట ఉందిరా ఎడ్డిగా అంటే అలా కాసేపు పక్కకెళ్ళి కూర్చొనొచ్చా. ఇంతకీ ఈ లాంజ్ అంటే ఏంటంటారా? ఏం లేదండి. ఫ్రీగా కావాల్సినంత తిని, కావాల్సినంత తాగి, కాసేపు కూర్చుని అలా ఫ్లైట్ ఎక్కొచ్చండి. క్రెడిట్ కార్డ్ అక్కర్లేదండి. డెబిట్ కార్డ్ ఉన్నా చాలు. ఏం లేదండి, మీ బ్యాంక్‌కెళ్ళి ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉన్న కార్డ్ ఏదైతే ఉందో అది తీసుకోండి చాలు. నాదైతేనండి కెనరా బ్యాంక్ డెబిట్ కార్డ్ అండి. రూ. 2 కట్ చేసుకుంటారండి. చేసుకుని లోపలికి పంపిస్తారండి. ఇక ఎళ్ళాక చూసుకోండి ఇంకా మన ఇష్టమండి.